ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వారంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల చివరి వారంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడి జలచర్ము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. అది నీళ్లలో అట్టరుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనపడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇది వీరికి ప్రత్యేకమైనటువంటి గుణంగా కూడా మనం చెప్పవచ్చు. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది. అభివృద్ధి అవకాశాలు ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం తథ్యం. ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. వ్యాపారంలో శాంతంగా వ్యవహరించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం. మీ కృషికి తగిన ఫలితం లభించే కాలం కనిపిస్తుంది. పెద్దల నుండి ప్రశంసలు, తోటి వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సమయానికి పనులు పూర్తి చేసే లక్ష్యాలు త్వరగా సాధ్యమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో నియంత్రణ చాలా అవసరం. ఓర్పు, ఏకాగ్రతతో పనిచేస్తే విజయాలు మీవే. నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కర్కాటక రాశి వారి జీవితం అంతా కూడా పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకైతే ఈ సమయంలో పూర్తి విముక్తి వస్తుంది. అంతేకాదు వీరికి హంసయోగం అనేది ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడవచ్చు. అదే సమయంలో దేవుడు మీకు ఒక బలమైన కవచం అనేది ఇస్తున్నాడు. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా గురుడు మీ రాశిలో ఉచ్చంగా ఉండి హంస మహాపురుష యోగం ఇస్తాడు. ఇది అవకాశాలు, రక్షణ రెండూ కలిసి వచ్చేటటువంటి కాలము. మీకు ఎక్కడ భయం ఉంటుందో అక్కడే గురువు ధైర్యాన్ని ఇస్తాడు. మీకు ఎక్కడ ఛాన్స్ అనేది ఉంటుందో అక్కడే గురువు సహాయాన్ని చేస్తాడు. ఈ రాశి జాతకులకు మీకు గురుడి సంచారం అనేది మీకు పాఠాలు ఇస్తుంది, బహుమతులు ఇస్తుంది. జూన్ 1 వరకు గురుడు 12వ ఇంట్లో ఉండడం ఖర్చులు అనేవి పెరగవచ్చు. ఆరోగ్యం, ప్రయాణం, చదువు, పిల్లల అవసరాలు, ఇంటి పనులు. కానీ జూన్ 2 నుండి గురుడు మీ రాశిలోకి వచ్చేసరికి మీ ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంటుంది. అక్టోబర్ 31 నుండి గురుడు 2వ ఇంట్లోకి వెళ్ళడం మొదలుపెట్టినట్లయితే కనుక ఈ సమయంలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అంతా కూడా ఈ రాశి వారికి శని 9వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క పనితీరులో గంభీరత పెరుగుతుంది. పైగా శని 11వ అంటే లాభాలు, 3వ ప్రయత్నం, 6వ పోటీళ్లపైన దృష్టి పెడతాడు. అంటే నువ్వు కష్టపడితేనే ఫలితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ వస్తుంది అన్నట్లుగా మీకు ఉంటుంది. అయితే 8వ రాహు కారణంగా ఆఫీసులో రహస్య రాజకీయాలు, గాసిప్స్ కనిపించవచ్చు. మీరు చేయాల్సింది సింపుల్గా మీ పని పక్కాగా డాక్యుమెంటేషన్తో ప్రొఫెషనల్గా ఉంచండి. అవసరం లేని మాటలు, వాట్సాప్ గ్రూపులు, డ్రామాలు, రహస్య ఆరోపణలు ఇవన్నీ కూడా దూరంగా పెట్టినట్లయితే రాహు మీకు నష్టం చేయలేడు. 2025 మీకు పునర్నిర్మాణ సంవత్సరం. గతంలో ఇబ్బంది పెట్టిన బ్లాక్స్ తగ్గుతాయి. జూన్ నుండి అక్టోబరు మధ్య గురువు బలంతో మీకు మంచి గార్డెన్ సపోర్ట్ దొరుకుతుంది. మీ దగ్గర పని నిజాయితీగా ఉంటే బాధ్యత పెరగడం లేదా ప్రమోషన్, రోల్ అప్గ్రేడ్ అవకాశాలు కూడా కనిపిస్తాయి. మీకు 2026లో ఒక సందేశం, రేట్లు పెంచాలా, బ్రాండింగ్ చేయాలా? అవును, కానీ జూన్ అక్టోబర్లో ఇది మరింత సులభము.
చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా చూసేద్దాం. కర్కాటక రాశి చక్రంలో 4వది, అలాగే చరరాశి, అలాగే ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటూ ఉంటారు. వీరు చకచక నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యల్ని జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయేటటువంటి స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి వీరు పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది. అందువల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి. ఈ రాశి వారికి అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తుంది. రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరి కొంతకాలం విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంత ఘన కార్యములైనా సరే వీరెప్పుడు కూడా చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగిన, అనారోగ్యం కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు ఎత్తిపెత్తి పెట్టుకుని స్వభావం వీరు కలవారుగా కూడా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు ప్రచారము చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలములు ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని వీరు అనుకుంటారు. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడసరనే చెప్పవచ్చు. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. దీనిని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.